ఆర్థిక తెలంగాణ సాధించుకున్నా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లో దుమారం రేపుతున్నాయని అంటున్నారు. కవిత కామెంట్స్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై ప్రభావం చూపుతాయన్న వాదనలు ఉన్నాయి. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్న కల్వకుంట్ల కవితకు పార్టీలో అందరి మద్దతు లభించడం లేదా? బీసీ నినాదం అందుకున్న ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు కవిత ఉద్దేశం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట సామాజిక తెలంగాణ మాట వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం గుర్తుకు రాలేదు. పవర్ పోయిన తర్వాత ఈ నినాదాన్ని ఎత్తుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. రీఎంట్రీ తర్వాత కవిత అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కారు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునే క్రమంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎజెండాతో కాకుండా తెలంగాణ జాగృతి జెండా నీడన కార్యక్రమాలు రూపొందించడం గులాబీ పార్టీ ముఖ్య నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ తప్పటడుగులు వేస్తున్నారని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కవిత వైఖరి పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉందన్న చర్చ సాగుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని పెట్టలేదు. అయితే అధికారం పోగానే కల్వకుంట్ల కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు తగ్గకుండా కార్యక్రమాలు రూపొందించుకుంటున్న కవిత చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని కారు పార్టీలో వినిపిస్తోంది. కేసీఆర్ పాలనలో జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటును విస్మరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3-4 నెలలకే కవిత ఈ నినాదం ఎత్తుకోవటం ఇబ్బందికరంగా మారిందని గతంలో విమర్శలు వచ్చాయి. ఇక మేడే నాడు కల్వకుంట్ల కవిత చేసిన సామాజిక తెలంగాణ కామెంట్స్ మరింత రచ్చను రాజేస్తున్నాయి. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న కవిత కామెంట్స్ కారు పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వాస్తవానికి తమ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రతి బడ్జెట్లోనూ బడుగు బలహీన వర్గాలకు అధిక నిధులు కేటాయించామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది. అయితే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న కవిత కామెంట్స్ 10 ఏళ్ల బీఆర్ఎస్ సంక్షేమానికి మచ్చ తెచ్చిందని అంటున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు, బీసీ బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ అమలు చేసింది. ఇక కేసీఆర్ కిట్టును కూడా సామాజిక తెలంగాణ కోణంలోనే అందించారు. కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇన్ని చేసి కూడా సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అంటే కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తప్పుపట్టినట్లే అంటున్నారు పార్టీ నేతలు. మరోవైపు కల్వకుంట్ల కవిత చేస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నేతల మద్దతు లభించటం లేదంటారు. బీసీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కవిత వెంట నడవటం లేదు. దళిత నినాదాన్ని కూడా ఎత్తుకున్న కవిత దగ్గరకు అతి కొద్ది మంది మాత్రమే వచ్చి వెడుతున్నారు. దీంతో కల్వకుంట్ల కవిత దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ కేసులో తనపై పడిన నిందను తొలగించుకుని తిరిగి తెలంగాణ సమాజం ప్రేమను పొందటానికి కవిత చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. మరి కవిత వీటిని ఎలా సరిదిద్దుకుంటారో, తనపై తండ్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.